హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ స్మార్ట్ ఆర్ట్. ఈరోజు మా మినీ గార్డెన్ చూద్దాము. ఇదిగోండి మా తులసి చెట్టు. తర్వాత ఇది మల్లె చెట్టు. ఇది సన్నజాజి పువ్వు లాంటి మల్లెపూలు పూస్తుంది. ఇది తీగ గులాబీ. దీనికి ఇదిగోండి ఇలాంటి చిన్న చిన్న ఫ్లవర్స్ పూస్తాయి. ఇదిగోండి దీన్ని ఏమంటారు, నాగజముడు బ్రహ్మజముడు అంటారు కదా, అలాంటిది చెట్టు. నాకు ఎడారి మొక్కలు అంటే చాలా ఇష్టము. దీంట్లోనే ఇంకొక వెరైటీ కూడా ఉంది, అది కనిపిస్తుంది కదా. దీంట్లో వేసాను కానీ చాలా పెద్ద చెట్టు, పువ్వులు కానీ చాలా అందంగా ఉంటుంది ఆ చెట్టు. తర్వాత మనీ ప్లాంట్. ఇదిగోండి మీషో నుంచి తెప్పించిన డ్రాగన్ ఫ్రూట్స్ 3 కలర్స్ అని చెప్పారు. మరి చూడాలి పెరిగిన తర్వాత ఎలాంటి ఫ్రూట్స్ వస్తాయో. మీషోలో ప్లాంట్స్ బాగానే ఉన్నాయి. నేను తెచ్చిన కొన్ని రోజులకే ఇట్లాగా కొత్తవి వచ్చినవి. చూడండి దీనికి కూడా ఇది చూసారు కదా, ఇది మిర్చి ప్లాంటు. ఒకసారి కాపు అయిపోయింది, మళ్ళీ అంతా ప్రూనింగ్ చేసేసాము. మళ్ళీ ఇప్పుడు కొత్త వస్తున్నాయి చూడండి. తులసి చెట్టు ఇలా గుబురుగా రావాలంటే మీరు ఇలాంటివి పువ్వులు పుయ్యగానే తుంచేసేయాలి. అవి ఎండిపోయిన దాకా ఉంచితే గుబురుగా రాదు. ఇవి చూసారు కదా, ఫుట్బాల్ లిల్లీ. ఈ చెట్టు చూసారా, ఇది గ్రామ్ఫోన్ లిల్లీ ఫ్లవర్స్ వస్తాయి. కరివేపాకు చెట్టు. ఇవి ఆరెంజ్ లెమను, గుత్తులు గుత్తులుగా ఉంటాయి. కానీ దీని ప్రాబ్లం ఏంటంటే బంక టైప్లో మిల్లీ బడ్స్ పడుతున్నాయి. దానికి ఏంటో నాకు సొల్యూషన్ తెలియలేదు. అదిగో చూడండి అట్లాగా. తర్వాత టేబుల్ రోజు. ఇదిగోండి ఇదొక మనీ ప్లాంట్ టైప్లోది. స్నేక్ ప్లాంట్. వెనకాల ముగ్గు నేను వేసాను. మనీ ప్లాంట్, మరో స్నేక్ ప్లాంట్, ఇక్కడ మనీ. ఇదొక ఇండోర్ ప్లాంటు, బాగానే గ్రోత్ అవుతుంది ఇండోర్లో కూడా. ఈ ప్లాంట్స్ ఆల్రెడీ నా కిచెన్ టూర్లో చూశారు. ఇదొక ప్లాంట్, ఇండోర్ ప్లాంట్. నాకు నేమ్స్ తెలియదు. ఇదిగోండి ఇదొకటి మనీ ప్లాంట్, వాటర్లో వేసాను. ఇదొక తీగ టైప్లో ఉండే ప్లాంట్. చూడాలి దీంట్లో పెరుగుతుందో లేదో. ఇవేమో గుంటగలగరాకు. మొన్న ఆకు తీసుకొస్తే స్టెమ్స్ దీంట్లో వేసాను. చూడండి ఏర్లు బాగా వచ్చినాయి. అదేమో గడ్డి చామంతి. సో ఇది కూడా వాటర్లో పెట్టాను. చూడండి మనీ ప్లాంటు. ఇదొక ప్లాంటు. ఇక్కడ ఒక మనీ ప్లాంటు. ఈ కుండ పగిలిపోయింది. దీంట్లో వాటర్లో పెట్టి మనీ ప్లాంట్ వేసాను. 2 స్టెమ్లు వేస్తే ఒక స్టెమ్ చచ్చిపోయింది, ఒక స్టెమ్ బాగానే ఉంది. ఇదొక ప్లాంటు. ఈ ప్లాంట్ తెచ్చాను కానీ ఇది ఎందుకో చనిపోతుంది, నాకు అర్థం కాలేదు. దీన్ని ఎలా గ్రోత్ చేయాలో. ఇదొక మనీ ప్లాంటు. ఇదిగోండి ఇదొక తమలపాకు ప్లాంటు. చిన్న చిన్న లీవ్సే ఉంటాయి దీనికి. సో మాకు రోడ్డు సైడ్ ప్లేస్ కాబట్టి దుమ్ము బాగా పడుతుంది. ఇదిగోండి ఇదొక చిన్న గులాబీ. ఇందాక చూపించాను కదా, తీగ గులాబీ టైప్లోనే పూస్తాయి ఇవి కూడా ఫ్లవర్స్. ఇది మల్లె చెట్టు. ఇది ఓన్లీ సమ్మర్ టైంలోనే పూస్తుంది.
సో దీన్ని ఒక్క పువ్వు పూస్తున్నా చాలు నీళ్ళంతా వాసన వస్తుంది. ఇదొక ప్లాంటు, స్పైడర్ ప్లాంటు. ఇదిగోండి ఇదొక మల్లెపూల చెట్టు, దీనికి అన్నిటికీ మొగ్గలు ఉన్నాయి. ఇదొక ప్లాంటు. ఇది ఎట్లా పూస్తాయి అంటే మన డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్స్ లాగా పూస్తాయి, చిన్నగా ఉంటాయి. ఇది మీషోలో తెప్పించాను. ఇక్కడ ఒక కరివేపాకు చెట్టు, బచ్చల కూర, ఇది నల్లేరు చెట్టు. ఇది కొమ్మ తీసుకొచ్చి పెట్టాను, బాగా పెరుగుతుంది. ఇదొక మల్లి చెట్టు. ఈ మల్లి చెట్లు రీసెంట్గా తీసుకొచ్చాను, ఈ రెండు మొగ్గలని అన్నీ. ఇది గన్నేరు చెట్టు, పూజకి పనికొస్తాయి కదా అన్నట్టుగా ఈ ప్లాంట్ తెచ్చాను. ఇది మా మినీ గార్డెను. ఇదొక ప్లాంటు, చూసారు కదా దీని ఫ్లవర్స్ దీని ఫ్లవర్స్ ఎలా ఉంటాయి అంటే స్ప్రింగ్ ప్లాంట్, స్ప్రింగ్ ఇదిగోండి ఇలా ఉంటాయి. తర్వాత ఇదొక ప్లాంట్, దీని ఆకు నలిపితే మనకి వామ్ స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది, రిఫ్రెషింగ్గా ఉంటుంది మా మైండ్ దీని వాసన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.